డాడీ ముహూర్తం టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వాలి. కమాన్ డాడీ. కూర్చోండి డాడీ. రాఘవన్, తనేమో ఇంకా రాలేదు, నువ్వేమో ఇక్కడ హడావిడి చేస్తున్నావు. ఎన్నడా ఇది? అంకుల్, వెళ్ళిందెవరు? అంజలి బాబాయ్ మీనాక్షి గారిని తప్పకుండా తీసుకొస్తారు. మీ పెళ్లి హ్యాపీగా జరుగుతుంది. పిల్లలు పెళ్లి పెద్దలైపోయారు, నేనేం మాట్లాడగలనమ్మా? మాట్లాడనీయకుండా వీడు ప్రమాణం కూడా చేయించుకున్నాడు. డాడీ మీరు మనస్ఫూర్తిగా పెళ్లి పీటల మీద కూర్చోవాలి. పెళ్లికల మీ మొహంలో కనిపించాలి. అప్పుడే అమ్మ హ్యాపీ, నేను హ్యాపీ. ఏదో వెల్తిగా ఉంది డాడీ. దిష్టి చుక్క, తిలకం రెడీగా ఉన్నాయి రాఘవ. ఇప్పుడు పెళ్లికల వచ్చేసింది డాడీ. ఎంత ఎంగగా కనపడుతున్నారంటే తెలియని వారు ఎవరైనా చూస్తే నిన్ను నేను డాడీ అని పిలిస్తే షాక్ అవుతారు. రే రాఘవన్, ఏంటో ఈ కన్నీళ్ళు? ఈరోజు అమ్మ కోరిక తీరుతుంది డాడీ. మనలోనే ఉన్న అమ్మకు ఈరోజు మనశ్శాంతి కలుగుతుంది. మరు జన్మ ఇల్లాద మోక్షం అది స్వర్గంద. అమ్మకు స్వర్గం ప్రాప్తిస్తుంది డాడీ. రే రాఘవన్, కన్నీళ్లు పొంగనివ్వు డాడీ. ఐఎమ్ సో హ్యాపీ రా. నేను తండ్రినయ్యాక నా గురించి ఆలోచించడం మర్చిపోయాను. నేను కష్టపడింది, డబ్బు సంపాదించింది, ఈ స్థాయికి ఎదిగింది, ఇప్పుడు ఈ పెళ్ళి అన్నీ నీ కోసమేరా. నీ సంతోషం కోసం ఏం చేయడానికన్నా సిద్ధం. అయ్యా, ఎన్నో పెళ్ళిళ్ళు జరిపించాను. కొడుకు చేసే పెళ్లి మాత్రం మొదటిసారి చూస్తున్నాను. అమ్మా, పెళ్లి కుమార్తెను రెడీ చేయండి, ముహూర్తం సమీపిస్తుంది. ఇప్పుడు వచ్చేస్తుంది పంతులు గారు. శుభం. అంకుల్, ఈ పాటికి బాబాయ్ వాళ్ళు అక్కడ ఉంటారు, తీసుకొచ్చేస్తుంటారు. రాఘవ, నేను వెళ్ళి పూలదండలు తీసుకొస్తాను, సరేనా? సరే. రండి నాన్న. బావా, మీనాక్షమ్మ వాళ్ళ ఇల్లు అదే. ఆయిలేనా? పద పద పద. బావా, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికెళ్ళి ఎలాగోలా మీనాక్షమ్మని తీసుకొచ్చేస్తాను. మనం ఎవరనేది మీనాక్షి వాళ్ళ బాబాయ్కి తెలియకుండా జాగ్రత్తగా తీసుకురావాలి. తెలియని మనుషుల్లా కాదు బావా, బాగా తెలిసిన మనుషుల్లా మాట్లాడి ఆ బాబాయ్ గడి బుర్ర తినేసి మస్క కొట్టి తీసుకురావాలి. నేను తీసుకొస్తాను కదా. ఆహా, నువ్వు జాగ్రత్త. శివంగా మజాకా 5 నిమిషాల్లో తీసుకొస్తాను. నీకేమైనా అభ్యంతరమా? ఓకే, వెళ్ళు. బావా, నువ్వు కారు ఇటు తిప్పి పెట్టు బావా, రాగానే జంపు చెల్లాలి, సరేనా? ఓకే, వెళ్ళు.
పెద్దయ్యా, పెద్దయ్యా, పెదనాయనా, పెదనాయనా. ఆగు. పెదనాయనా, పెదనాయనా. ఓ పెదనాయన. ఎవరు కావాలమ్మా? అరే ఏంటి పెద్దనాయనా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఎవరు కావాలని అడుగుతావేంది? ఎవరో నువ్వు గుర్తు రావట్లేదే. ఎంత మాట అనేసావు పెద్దనాయనా. చాలా మంచిగుండేటోడివి, నీకు చూపు మందగించినట్టుంది. లేదంటే నీ కూతురు లాంటి దాన్ని మర్చిపోతావా? నేను పెద్దనాయనా మస్తానయ్య అని తాయెట్లు కట్టేటోడు. ఆ మనిషి నీకు బాగా తెలుసు. మేముండేది ఆగలిలోనే. నువ్వు కూడా చాలాసార్లు మా ఇంటికి వచ్చినావు. గుర్తులేదమ్మా. అయ్యో, గుర్తులేదంటావేంటి పెదనాయనా? విశాలాక్షితో నేను 2 సార్లు మీ ఇంటికి వచ్చిన. విశాలాక్ష? మా అమ్మాయి పేరు మీనాక్షిగా. అదే మీనాక్షమ్మతోనే వచ్చినాను. మీనాక్షమ్మ పనిచేసే ఆఫీస్లో నాకు పనిపిస్తానని చెప్పింది. జర మాట్లాడాలి, రమ్మంటావా? నౌకరు పేరు చెప్పి ఎక్కడ తీసుకుపోతావు? ఆ శరవణం దగ్గరికేనా? ఆ మనిషి దగ్గరికి నా బిడ్డను పంపించను. వెళ్ళమ్మా. వీణ్ణి ఎలా బుట్టలో పడేయాలి? పోమ్మా, చెప్పేది నీకే. వెళ్ళు. ఇట్లా కాదు గాని నాలో శివంగి బయటికి వస్తేనే వీడు మాట వింటాడు. ఏయ్, మర్యాదగా అమ్మాయిని పంపించు. ఏంటమ్మా ఇప్పటివరకు మర్యాదగా మాట్లాడినావు? ఏంటి దౌర్జన్యం? శర్వణన్ బాబుని పెళ్లి చేసుకుంటే నీ కూతురు జీవితం మంచిగుంటది. పంపించవయ్యా. పెళ్ళా? అది జరగని పని. దాని జీవితంలో పెళ్లి పేరంటం ఏమీ లేదు. వెళ్ళమ్మా. అరే అది కాదయ్యా. అరే నేను చెప్పేది విను. అయ్యో, తలుపు తీయవయ్యా. తలుపు తీ. అయ్యో. ఏందయ్యా నువ్వు? ఛ! ఏమైంది అంజలి? అక్కడ నిజం చెప్తే పని జరుగుతుందా? లేదానివే, ఇది బలంతో కాదు, తెలివితో చేయాలి. అది కాదు బావా, అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేనేమో తమిళ అబ్బాయికి మాట ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేసేది? ఐడియా. బావా, బావా, ఇదేంది బావా? ఏందిది? ఈ కవర్ ఇస్తా, పెళ్లి కూతురుని తీసుకొస్తా. అరే బావా, ఏమో అనుకున్నా గానీ ఇట్లాంటి టైంలో నువ్వు సూపర్ బావా. సరే వెళ్ళి మీనాక్షమ్మని తీసుకొచ్చి పో. సరే. సార్, కొరియర్. కొరియర్ సార్. ఏందయ్యా? సార్, కొరియర్ సార్. ఇడిచిపో. ఇది మీకు ఇవ్వడానికి మీరు మీనాక్షి కాదు కదా సార్? మీనాక్షి వాళ్ళ బాబాయ్ని. చాలా సార్. ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళే తీసుకోవాలి. అది మా క్విక్ సర్వీస్లో క్లియర్ కండిషన్. లేకపోతే నా జాబ్ పోతుంది సార్. మా అమ్మాయి సంతకం నేను చేస్తానయ్యా. అయ్యో, ఫోర్జరీ సంతకాలు చల్లవు సార్. తన్నే పిలవండి, నా జాబ్ కాపాడండి ప్లీజ్ సార్. అబ్బా, వదిలిపెట్టేలా లేవే నువ్వు. అమ్మ మీనాక్షి, నీ కొరియర్ వచ్చిందంటే వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్ళు. మ్యామ్, ఇదిగోండి. ఓకే, ఇక్కడ సంతకం పెట్టండి.
అరే బావా సార్ మంచినీళ్ళు సార్. అమ్మా మీనాక్షి మంచినీళ్ళు అంటే వెళ్ళి తీసుకురా. ఆ, ఆమె సంతకం పెట్టాలి కదా సార్, మీరు వెళ్ళి తీసుకురండి సార్. వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. సర్లే తీసుకొస్తానులే ఉండు. సంతకాలు ఆపమ్మా నువ్వు ఒకదానివే. రా 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 రా. రామ్మా, రా. త్వరగా కారకండి. అయ్యా ఇలా కూర్చోండి. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః నశ్వన్నోదవిక్షీరసాదనం. రే రాఘవన్, అర్జున్ సార్కి ఒకసారి ఫోన్ చేయరా. రే ముహూర్తం టైంకి వాళ్ళు అమ్మని తీసుకొస్తా అన్నారా. టెన్షన్ పెట్టడం ఎందుకు, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. రే రాఘవన్, ఫోన్ రింగ్ అవుతుంది. అర్జున్ సార్ అనుకుంటా, చూడు. రవి మ్యామ్ చేసింది. హలో రవి మ్యామ్. ఏరా ఈడియట్, స్టూపిడ్. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు రాలేదేంటి? నేను అమెరికా వెళ్తున్నానని తెలీదా? తెలుసు మ్యామ్. తెలిసి కూడా రాలేదా? సీనియర్ అంటే రెస్పెక్ట్, ఎఫెక్షన్ ఏవీ లేవా నీకు? ఉన్నాయి మ్యామ్. మరెందుకు రాలేదు? ఇక్కడ మా డాడీ పెళ్లి జరుగుతుంది. వాట్? పెళ్ళా? సంబంధం కుదరాలన్నావు, అప్పుడే పెళ్ళా? అవును మ్యామ్. మరి ముక్క ముందే చెప్పుంటే నేను కూడా పెళ్లికి వచ్చేదాన్ని కదా. డాడీ పెళ్లి రోజు మీ జర్నీ రోజు ఒకటే, అందుకే చెప్పలేదు. గ్రేట్ రా నువ్వు, మొత్తానికి సాధించావు. అంకుల్కి నా తరఫున బెస్ట్ విషెస్ చెప్పు, ఓకే? హే తమిళ్, నేనిప్పుడు అమెరికా వెళ్తున్నానన్నా, నా అంబిషన్ని రీచ్ అవుతున్నానన్నా దానికి కారణం నువ్వేరా. నాకున్న కోపానికి ఫస్ట్ టైం వీసా రిజెక్ట్ అయినప్పుడే పాస్పోర్ట్ చింపేసేదాన్ని. కానీ థర్డ్ టైం సక్సెస్ అవుతుందని నువ్వు చెప్పడం వల్లే ఎంతో పేషెన్స్తో ఎదురు చూశాను. నువ్వు చెప్పినట్టే జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. మీరు అమెరికా వెళ్ళాక ఈ తమిళ టవర్ని మర్చిపోతారా? ఈడియట్, నిన్నెందుకు మర్చిపోతాన్రా? వెళ్తున్నాను కానీ ఏదో టెన్షన్గా ఉంది. డోంట్ వరీ మ్యామ్, మీరు అక్కడ ల్యాండ్ అవ్వగానే మా ఫ్రెండ్ వస్తాడు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా అతనే చేసి పెడతాడు. థ్యాంక్స్ రా. బాయ్, ఉంటాను. టేక్ కేర్. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. పంతులు గారు ఒక్క నిమిషం. అలాగేనండి. ఏంట్రా అమెరికా అంటున్నా? ఆ అమ్మాయి తను అమెరికా వెళ్తుంది డాడీ. 11 o'clock ఫ్లైట్. ఎన్నాడా? ఎన్నా సొల్రా? ఆ మా డాడ్. అంత సింపుల్గా చెప్తావేంట్రా? తను అమెరికా వెళ్ళిపోతే మిస్ అవుతుందిరా. నీ మనసులో మాట చెప్పి అర్జెంటుగా ఎయిర్పోర్ట్ బయలుదేరు. ఇక్కడ మీ పెళ్లి జరగాలి. రే, నా పెళ్ళి ఈరోజు కాకపోతే రేపు. కానీ నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి విషయం అలా కాదురా. దేశం వదిలిపోయాక అక్కడ పరిచయాలే వేరు. ఇండియానే మర్చిపోతుంది.
లైఫ్లో చాలా మిస్ అవుతావురా. అర్జెంట్గా ఎయిర్పోర్ట్ లేదు బయలుదేరు. డాడీ, ముందు మీ పెళ్లి జరగాలి. ప్రతి విషయంలో చాలా క్లవర్గా ఉంటా. ఈ విషయంలో ఏమైందిరా నీకు? నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తానురా. ఈ పెళ్లి కూడా నీ సంతోషం కోసమే చేసుకుంటున్నాను. అలాంటిది నువ్వే సంతోషంగా లేకపోతే ఎందుకు ఈ పెళ్లి, ఎందుకు ఈ డబ్బు, ఎందుకు ఈ స్టేటస్? రైట్, చార్టర్ ఫ్లైట్ బుక్ చేస్తాను. చేసి అమ్మాయిని పట్టుకుందాం. నీకు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే నేను మాట్లాడతాను. వద్దు డాడీ, ప్లీజ్. రేయ్, నువ్వు చెప్పేది మాత్రం నేను వినాలి. నేను చెప్పితే నువ్వు వినవా? నా జీవితం మీద నీ సంతోషం ఆధారపడలేదు. నీ సంతోషం మీదే నా జీవితం ఆధారపడి ఉంది. ఇంత ఉయిరి వాల్కం ఎల్లామే ఉనక్కాదురా. అయ్యా, ముహూర్తం సమీపిస్తుంది, త్వరగా రావాలి. డాడీ ప్లీజ్, ఇక్కడ రాసి పెట్టుంటే జరుగుతుంది. నా ప్రేమ సక్సెస్ అవుతుంది. ముందు మీరు పదండి. రే విజయ్, వీడికి మీరైనా చెప్పండి రా. ఈ విషయంలో వాడు మా మాట కూడా వినట్లేదు అంకుల్. డాడీ ప్లీజ్. అదిగో మీనాక్షం వాళ్ళు వచ్చేసారు. పదండి. ఏం కాదులే. ఓయ్ తమలపై మీ మీనాక్షమ్మని తీసుకొచ్చేసినాం. ఇదిగో పొడుగబ్బాయి, మీ అమ్మని తీసుకొచ్చి మీ నాయన చేతుల్లో పెడుతున్నాం. పంతులు, జరా 4 దిక్కులకి వినిపించేలాగా మంత్రాలు గట్టిగా చదవండి. ఏ అంజలి, అంత గట్టిగా అరవకు. నువ్వు అరిచేదే ఊరంతా వినిపించేలా ఉంది. అరుస్తా, నాకెందుకు భయం? ఒక మంచి చేసేటప్పుడు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి?